హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మణి వంటికి స్వాగతం. నేను మామిడికాయతో రవ్వ లడ్డు చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చూపెడుతున్నాను. ఇగో నేను తయారు చేస్తా చెప్తాను. ఇప్పుడు బాండీ పెట్టుకుని 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. జీడిపప్పు బాదం పప్పులు వేపుకోవాలి. జీడిపప్పులు బాదం పప్పులు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా, కొన్ని ఏమో అలాగే ఉంచాను. అవి వేపుతున్నాను. అవి వేపేసుకుని మళ్ళీ వెంటనే 1 గ్లాసు బొంబాయి రవ్వ, వేపుకోవాలి. అది బొంబాయి రవ్వ 10 నిమిషాల పైన వేపుకోవాలి. బాగా వేపుకోవాలి. అలా అయితేనే బాగుంటుంది. కమ్మటి వాసన వస్తుంది, కలర్ మారుతుంది. మనకు తెలిసిపోతుంది, కమ్మటి వాసన వస్తుంది. తర్వాత 1/2 గ్లాసు పచ్చి కొబ్బరి నేను మిక్సీలో వేసుకున్నాను. తురుముకున్నా సరే మిక్సీలో వేసుకున్నాను. 1/2 గ్లాసు పచ్చి కొబ్బరి. ఆ కొబ్బరి కూడా 5 నిమిషాలు వేపుకోవాలి. అలాగే 1 గ్లాసు పంచదార పౌడర్ చేసుకోవాలి. ముప్పావు గ్లాసు వేసాను నేను. అది మామిడికాయ స్వీట్ని బట్టి వేసుకోవచ్చు. ముప్పావు గ్లాసు వేస్తే నాకు బాగానే ఉంది, స్వీట్గానే ఉంది. పంచదార పౌడర్ చేసుకున్నాను. దాంట్లో యాలక్కాయలు కూడా వేసుకుని పౌడర్ చేసుకున్నాను. ఇప్పుడు మ్యాంగో ప్యూరీ, మామిడికాయ పేస్టు 1 గ్లాసు. అది కూడా మనం మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. 1 గ్లాసు. ఇప్పుడు నేను వేసుకున్నవన్నీ 1 గ్లాసు కొలత, 1 గ్లాసు బొంబాయి రవ్వ, 1 గ్లాసు మ్యాంగో ప్యూరీ, ముప్పావు గ్లాసు పంచదార, 1/2 గ్లాసు కొబ్బరి. అంతేనండి, ఇవి వేసుకున్నాను. నెయ్యి మన ఇష్టం, వేసుకోవచ్చు. ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను 4 స్పూన్ల దాకా వేసినట్టున్నాను. ఇది మొత్తం బాగా అసలు మ్యాంగో ప్యూరీ వేసిన తర్వాత మళ్ళీ తిరిగి మళ్ళీ పొడిపుళ్ళాడుతూ వచ్చేలాగా 10 నిమిషాలు వేపుకోవాలి. తర్వాత పంచదార పౌడరు, జీడిపప్పు, బాదం పప్పులు, యాలక్కాయ పౌడరు వేసుకుంటున్నాను. వేసుకుని వేడి మీద కొంచెం సేపు అలా మూత పెట్టి ఉంచితే ఇంకా బాగా ఇప్పుడు ఉన్నదానికి అలా పెట్టి ఉంచిన దానికి చాలా బాగుంటుంది. పాకం బట్టి కూడా వేసుకోవచ్చు. ఇలా కూడా పాకం పెడితే ఇంకా బాగా సులువుగా చేసేసుకోవచ్చు. ఇంకా పాలు అయ్యి ఏమి ఎక్కలేకుండా అలా 2 నిమిషాలు ఉంచిన తర్వాత మళ్ళీ తీస్తాను. చూడండి, అదిగో ఇప్పుడు ఇందాక మీద కొంచెం బాగుంది. మన చేతికి నెయ్యి రాసుకుని చేసుకోవచ్చు. ఒకవేళ ఉండకపోతే పాలు కూడా వేసుకోవచ్చు. నేను ఇక ఏమీ వేయలేదు. ఆ వేడి మీదే చుట్టేసుకోవాలి. చాలా తక్కువ చేశాను, ఎలా ఉంటుందని. మామూలుగా లేదు, టేస్ట్ అదిరిపోయింది. ఎందుకంటే అసలు ఆ ఫ్లేవర్ అంతా వేరేగా ఉంది. అసలు ఆ మామిడికాయ కాబట్టి ఎంత టేస్ట్ ఉందంటే ఎలా ఉంటుందో అని నేను తక్కువ చేసుకున్నాను. మీరు చూసారు కదా, చిన్న గ్లాసు 8 రవ్వ లడ్డులు వచ్చినాయి, 8 మ్యాంగో లడ్డులు వచ్చినాయి. చాలా బాగుంది. ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఇలా టేస్ట్ మార్చుకొని మళ్ళీ సంవత్సరం దాకా మామిడికాయలు రావు కాబట్టి ఇలా చేసి చూసాను నేను. చాలా బాగుంది. మళ్ళీ కలర్ ఏం వేసుకోకుండా ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి, న్యాచురల్ కలర్. అలా అన్ని లడ్డూలు ఆ వేడి మీద ఒకవేళ లడ్డు రాకపోతే మళ్ళీ ఒక్కసారి వేడి చేసుకుని కూడా చేసుకోవచ్చు. నెయ్యి చేతికి రాసుకుని. నేను చాలా తక్కువ చేశాను. ఇది చూడండి ఎన్ని లడ్డూలు అయినాయో. మీకు మా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.